ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహకారం ఇచ్చారు. దేవుడు ఈ కుటుంబాన్ని దీవించునుగాక. భారత మిషన్ పొలముల పరిచర్యలో జమ్మూ కాశ్మీర్ వివరాలు మరోసారి ప్రార్థన మనవిగా మీకు అందిస్తున్నా. జమ్మూ కాశ్మీర్ మిషన్ కేంద్రం శ్రీనగర్. జమ్మూ కాశ్మీర్ జనాభా సంఖ్య 1,25,48,926. క్రైస్తవుల సంఖ్య 20,299. 1000 మందికి ఒక క్రైస్తవుడు కూడా లేరిక్కడ. రాష్ట్ర విస్తీర్ణత 85,806 చదరపు మైళ్ళు. యావరేజ్గా 21 చదరపు మైళ్ళకు ఒక క్రైస్తవుడు ఉన్నాడు. అదే మనం ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే 21 చదరపు మైళ్ళకు అద్భుతమైన క్రైస్తవ పర్సంటేజ్ ఉంది. ఏలూరు తీసుకోండి, ఏలూరులో 30,000 వరకు క్రైస్తవులు ఉంటారు, ఆరాధనకు వెళ్ళేటువంటి వారు. ఏలూరు యొక్క చదరపు విస్తీర్ణత మనం తీసుకుంటే ఎటు చూసినా 4 కిలోమీటర్లు, 4 స్క్వేర్ మైల్స్. అంటే ఏలూరుకి 5 రెట్ల విస్తీర్ణతలో ఒక క్రైస్తవుడు ఉన్నాడంటే ఆలోచించండి. కనుక జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. నగరములు పట్టణాలు 39, గ్రామాలు 6,768. అంటే ఒక గ్రామానికి యావరేజ్గా 2 లేదా 5 గ్రామాలకు 3, ఆ విధంగా ఉంది శాతం. షెడ్యూల్ కులములు 14, ప్రధాన భాషలు 8, ప్రధాన మతాలు 5. జమ్మూ కాశ్మీర్లో డేవిడ్ కెనడీ రాజన్ కుటుంబము బిగ్ డయాసిస్ పక్షంగా మిషనరీ పరిచర్యలో ఉన్నారు. ఈ కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థించుకుని వాక్య ధ్యానములోనికి వెళదాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన చాణక్యపురి కాలనీ వాస్తవ్యుల కుటుంబాన్ని దీవించమని అడుగుతున్నాము. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడము. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో 1000 మందికి ఒక క్రైస్తవుడు లేని స్థితిలో ఉన్నది. ప్రభువా, అనేక మందిని విశ్వాసములోనికి తీసుకుని రండి. ప్రజలు రక్షించబడాలి, కృప చూపించండి ప్రభువా. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా ఇవ్వండి. ఇశ్రాయేలీయులకు కలిగినటువంటి చరిత్ర మా ఆత్మీయ జీవితాల మేలు కొరకు పాఠాలుగా మలిచారు. మీకు స్తోత్రాలు. బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు. యేసు ప్రభువు ద్వారా అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనము గమనించండి. గత రాత్రి 8 వచనాలలో 9 ప్రశ్నలతో నేచర్ ఆఫ్ ద పీపుల్ ఇస్రాయేల్, దీనిని గురించి ప్రభు అడుగుతున్న ప్రశ్నలు మనం ధ్యానం చేశాం. 9వ వచనం, అష్టోదు నగరులలో ప్రకటన చేయుడి, ఐగుప్తు దేశపు నగరులలో ప్రకటన చేయుడి. ఏమనగా, మీరు షోమ్రోనునకు ఎదురుగా ఉన్న పర్వతముల మీదకు కూడి వచ్చి అందులో జరుగుచున్న గొప్ప అల్లరి చూడుడి. అందులో జనులు పడుచున్న బాధ కనుగొడుడి. వారు నీతి క్రియలు చేయ తెలియక తమ నగరులలో బలాత్కారము చేతను, దోపుడు చేతను సొమ్ము సమకూర్చుకుందరు. చూడండి, షోమ్రోను ఎదురు ఉన్న పర్వతములలో బాధతో కేకలు వేస్తున్న ప్రజలను గురించి మాట్లాడుతున్నాడు. కారణం, వారు నీతి క్రియలు చేయ తెలియక నగరాలలో బలాత్కారము చేత, దోపుడు చేత సొమ్ము సమకూర్చుకున్నారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బలాత్కారము చేత సొమ్ము, దోపిడి
సొమ్ము సమకూర్చుకొనుట, దోపిడి సొమ్ము సమకూర్చుకొనుట, అన్యాయపు సిరి చేత తమ జీవితాలను భ్రష్టత్వానికి నడుపుకున్నారు. ప్రభు దాన్ని ఖండించాడు. ఆ కారణము చేత ఇశ్రాయేలీయుల మీద ఒక గొప్ప శత్రువు లెగబోతున్నాడట. 11వ వచనంలో చెప్పాడు. కాబట్టి ప్రభు అయిన యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, శత్రువు వచ్చును, అంతటా దేశమందంతటా అతడు సంచరించి నీ ప్రభావమును కొట్టివేయగా నీ నగరులు పాడవును. షోమ్రోను హెడ్ క్వార్టర్, ఇజ్రాయేలు 10 గోత్రాలకు హెడ్ క్వార్టర్. ఆ ముఖ్య పట్టణంతో చెబుతున్నాడు, నీవు నీ యొక్క నగరులను నువ్వు పోగొట్టుకుంటావు, పాడైపోతాయి. పట్టణాలు అభివృద్ధిని సూచిస్తాయి. ఎప్పుడు కూడా పల్లెటూర్ల కంటే కూడా పట్టణాల్లో అభివృద్ధి ఎక్కువ. సాంకేతిక విప్లవం, అలాగే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అన్నీ ఉంటాయి. అక్కడ ప్రభు యొక్క వాక్యం చెబుతుంది అవి పాడవుతాయి అన్నాడు. అంటే ఫైనాన్సెస్కి అవి ఆధారపూరితాలు. ఆ ఆధారపూరితమైనటువంటి నగరాలు పాడైపోతున్నాయి. ప్రజలు దుఃఖంతో అంగలారుస్తున్నారు. యెహోవా సెలవిస్తుంది ఏమిటంటే, గొల్లవాడు సింహపు నోట నుండి 2 కాళ్ళైనా చెవి ముక్క అయినా విడిపించేట్లు షోమ్రోనులో మంచాల మీద బుటాలు వేసిన శయ్యల మీద కూర్చుని ఇశ్రాయేలీయులు రక్షించబడతారు. దేని మీద కూర్చుండేవారట? శయ్యల మీద కూర్చుండేవారు రక్షించబడతారు. మంచం అన్నా శయ్య అన్నా ఒకటే. అంటే ఓన్లీ సమ్ పీపుల్ విల్ బి సేవ్డ్. కొద్ది మంది తప్పించుకుంటారు, మిగతా వాళ్ళు తప్పించుకోలేరనే భావాన్ని ప్రవక్త వ్యక్తం చేస్తున్నాడు. సింహం నోట చిక్కినటువంటి జంతువును విడిపించాలనుకుంటే కాళ్ళో ముక్కో ఏదో ఒకటి దొరుకుతుంది అన్నాడు. అంటే సంపూర్ణంగా విడిపించలేడు. కావున కొద్దిగా శేషం మాత్రమే మిగులుతుంది. బలమైనటువంటి ఇశ్రాయేలు దేశం అష్షూరుకు చెరగా వెళ్ళినప్పుడు కొద్దిమంది విడిచిపెట్టబడతారు. అది కూడా వాళ్ళు బలహీనులు, చాలా తక్కువ స్థాయి వారు నిలిచిపోతారు. ప్రభువును దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తోంది ఏమిటనగా, నా మాట ఆలకించి యాకోబు ఇంటి వారికి దానిని రూఢిగా తెలియచేయండి. ఇశ్రాయేలు వారు చేసిన దోషాన్ని బట్టి నేను వారు శిక్షించు దినమున బేతేలులోని బలిపీఠాలను నేను శిక్షిస్తాను. ఆ బలిపీఠపు కొమ్ములను తెగవేయబడి నేల రాలిపోతాయి. చలికాలపు నగరులను, వేసవికాలపు నగరులను నేను పడగొడతాను. దంతపు నగరులు నయమైపోతాయి. ఎక్కువగా శాతం, అధిక శాతం నగరులు పాడైపోతాయి. ఇది యెహోవా వాక్కు. నగరుల మీద పట్టించాడు దేవుడు. వారి గర్వానికి కారణం వారి నగరాలే. వారి నగరాలు వారికి ప్రైడ్, అతిశయ కారణం కనుక వాటిని పాడు చేస్తున్నాడు. ఏదైతే ఇశ్రాయేలీయులు అతిశయపడుతున్నారో ఆ అతిశయ కారణాలు నేలబడగొట్టబడుతున్నాయి. దానికంటే చెడే ఉంది వారికి. ఇది యెహోవా వాక్కుగా చెప్పబడుతున్న సత్యము. అష్షూరు చెరకు వెళ్ళేటప్పటి పరిస్థితులు ప్రభువు చేత కొట్టబడిన అనుభవాల్లోనికి ఇశ్రాయేలీయులు వెళుతున్నారు. 4వ అధ్యాయంలో, షోమ్రోను పర్వతాన ఉన్న భాషాను ఆవులారా, దరిద్రులను బాధపెడుతూ బేదలను నలగొట్టువారులారా. భాషాను ఆవులతో పోల్చాడు. మామూలు ఆవులు సాధువులు, కానీ భాషాను ఆవులు సాధువులు కాదు సుమా. భాషాను ఆవులు వృషభాలు చీల్చే స్వభావం కలిగి ఉంటాయి. సూదైన కొమ్ములు, బలమైన కొమ్ములు కలిగి ఉంటాయి. వాటితో విసురుతూ పొడుస్తూ హాని కలిగించే స్వభావం కలిగి ఉంటాయి. అందుకే భాషాను కొమ్ములతో పోల్చాడు. భాషాను ఆవులారా, దరిద్రులను బాధపెడుతూ బేదలను నలుగొట్టుచూ ఉండువారులారా. ఎటువంటి స్టేట్మెంట్ అండి ఇది? షోమ్రోను పర్వతాన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు
దరిద్రులను బాధ పెడుతూ పేదలను నలగగొడుతున్నారట. ఇది ఎక్కడ జరిగిన అప్రెషన్, ఎక్కడ అణిచివేత జరిగినా గాడ్ విల్ ఓపెన్ హిజ్ మౌత్. దేవుడు తన నోరు తెరుస్తాడు. తన ప్రజల యొక్క పక్షంగా నిలిచి దేవుడు మాట్లాడతాడు. ఇది ఎంతమందికి అర్థమవుతుంది? మనుషులు వారి యొక్క విపరీత పోకడలను దేవుడు ఖండించకుండా ఉంటాడని ఎన్నడూ అనుకోవద్దు. ఆయన తప్పక ఖండిస్తాడు. పేదలను నలుగగొడుతూ దరిద్రులను బాధ పెడుతూ మనం ఎలా సంతోషంగా ఉండగలుగుతాం? ఒక మనిషి మరొక మనిషిని బాధ పెట్టడం, నలుగగొట్టడం ఎంతవరకు కరెక్ట్ అండి? నీతిమాలిన చర్య కాదా ఇది? ఒకసారి ఆలోచించండి. యెహోవా ఇలా మాట్లాడుతున్నాడు, మాకు పానము తెచ్చి ఇయ్యుడని మీ యజమానులతో చెప్పువారులారా, ఈ మాట ఆలకించండి. యెహోవా తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఏమిటంటే, ఒక కాలము వచ్చుచున్నది, అప్పుడు శత్రువులు మిమ్మల్ని కొంకల చేతను, మీలో శేషించిన వారిని గాలముల చేతను పట్టుకొని లాగుతారు. ఒక కాలం వస్తోంది. ఆ కాలం ఏమిటంటే, ఆ ప్రజలు ఆయుధాల చేత లాగబడేటువంటి వారుగా, గాలముల చేత పట్టుకోబడి లాగబట్టేటువంటి వారుగా కనిపిస్తారు. ఇటు అటు తొలగకుండా మీరందరూ ప్రాకారపు గండ్ల ద్వారా పోదురు, హర్మోను మార్గమును వెలివేయబడుదురు. ఇది యెహోవా వాక్కు. హర్మోను మార్గమున వెలివేయబడుదురు. ఆశ్రయంగా ఉండవలసిన హర్మోను వారు వెలివేతకు గురయ్యేదిగా మారుతోంది. బేతేలునకు వచ్చి తిరుగుబాటు చేయండి, గిల్గాలునకు పోయి ఎక్కువగా తిరుగుబాటు చేయండి. ప్రతి ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగములను తెచ్చి అర్పించండి. దశమ భాగాలు అర్పించమన్నాడు ఓల్డ్ టెస్టిమెంట్లో. న్యూ టెస్టిమెంట్లో దశమ భాగాలు కాదు, మన హృదయాలు అర్పించాలి. ప్రతి ప్రాతకాలమున ఏం చేయాలట? ప్రాతకాలమున బలులు తెచ్చి 3 దినములకు ఒకసారి దశమ భాగాలను అర్పించండి. పులిసిన పిండితో స్తోత్రార్పణ అర్పించండి. స్వేచ్ఛార్పణ గురించి ప్రకటన చేయండి. ఇలాగుని చేయటం మీకు ఇష్టమైనది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు. మీ పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలిగజేసినను, మీరున్న స్థలములన్నింటిలో మీకు ఆహారం లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. దంతసిరి అంటే ఫుడ్. దంతసిరి అంటే కడుపు నిండా భోజనం. కనుక దేవుడు చెబుతున్నటువంటి మాట, నేను మీకు దంతసిరి కలుగు చేశాను అంటే మీరు చక్కగా కోరుకున్నదల్లా మీరు తిన్నారు. మీరు మీ స్థలాల్లో మీకు ఆహారం లేకుండా చేసిన మీరు నా తట్టు తిరగలేదన్నాడు. ఇది యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేశాను. ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించలేదు. ఒక చోట వర్షం కురిసింది, ఒక చోట ఎండిపోయింది. 2-3 పట్టణాల వారు నీళ్లు తాగటకు ఒక పట్టణానికి పోగొచ్చిన వారు నీళ్లు చాలకపోయాను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఆహారం లేకుండా చేశాను, మీరు నా దగ్గర రాలేదు. పానము లేకుండా చేశాను, మీరు నా దగ్గర తిరగలేదు, నా దగ్గరికి రాలేదు. దేవుడు ఏం కోరుతున్నాడు? తన ప్రజలు తన యొద్దకు రావాలని కోరుతున్నాడు. 7వ వచనం 8వ వచనాల్లో పట్టణం మీద, ఒక పట్టణం మీద వర్షం కురియుట, మరొక పట్టణం మీద వర్షం కురయకపోవట. ఒక పట్టణంలో త్రాగే నీరు 2-3 పట్టణాల వారు వచ్చి తాగేటట్టుగా చేయటం. ఆహారము నీరు రెండింటిని కట్ చేసినా కూడా మీరు నా దగ్గర తిరగలేదు. మీ సస్యాలు ఎండు తెగులు చేత, కాటుక చేత దీన్ని పాడు చేశాను. గొంగళ పురుగు వచ్చి మీ విస్తారమైన వనాలను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినేశాయి. అయినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఏమిటి ఇన్నిసార్లు ప్రభు, అయినా మీరు నా తట్టు తిరగలేదు, నా తట్టు తిరగలేదు, నా తట్టు తిరగలేదు. ప్రతి విధమైన ప్రకృతి వైపరీత్యము అనంతరం అయినా ప్రజలు తన యొద్దకు తిరుగుతారని దేవుడు ఆశించి వారికి అలాంటి పరిస్థితులు కలిగించారు.
కానీ వాళ్ళు మారు మనసు పొందలేదు. విశ్వాసి తనకు కలుగుతున్నటువంటి ఆటంకాలు వెంటనే ప్రభు సన్నిధిలో పరీక్ష చేసుకుంటాడు. ఈ ఆటంకం ఎందుకు వచ్చింది, నా జీవితంలో దేని విషయంలో నేను ఈ ఆటంకం తెచ్చుకునే కారణం ఉంది అనే పరిశీలనకి వెళ్తాడు విశ్వాసి. అవిశ్వాసి అయితే అట్లా కాదు. అవిశ్వాసి ఆటంకాలు వచ్చినప్పుడు దేవుని నిందిస్తాడు. కానీ విశ్వాసి ఆటంకాలు వచ్చినప్పుడు తనను తాను పరీక్షించుకొని తన తప్పిదాన్ని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. తెలుసుకుంటే దాన్ని సరి చేసుకుంటాడు. ప్రభువు వైపు తిరగటం లేదు. చెట్లను తినేయటానికి కీటకాలకు దేవుడు అనుమతి ఇచ్చాడు, అయినా ప్రజలు ప్రభు వైపు తిరగలేదు. ఏమిటి అర్థం అంటే మారు మనసు పొందటానికి ఈ ప్రజలకు ఇష్టం లేదు, అందుకే శిక్ష పడాల్సి వచ్చింది. మరియు నేను ఐగుప్తీయుల మీదకు తెగుళ్ళు పంపించినట్టు మీ మీదకు తెగుళ్ళు పంపించా. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధం మీ రాశికారంధ్రాలు ఎక్కునంతగా మీ యవ్వనాలను ఖడ్గం చేత హతం చేయించి మీ గుర్రాలను కొల్లపెట్టించా. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. యవనస్తులు హతం చేయబడ్డారు. ఆలోచించాలి, ఎందుకు యవన తరము పాడైపోతోంది? యవన తరం పాడవుతున్నప్పుడన్నా ఆలోచిస్తున్నామా ఎక్కడ పశ్చాత్తాపడాల్సింది ఉన్నది అని? ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాలి. ఇది సొదొమ గొమొర్రాలను బోర్ల దోసి నాశనం చేసినట్లు మీలో కొందరికి నాశనం చేయగా మీరు మంటలలో నుండి తీయబడినను కొరువులయ్యున్నట్టు తప్పించుకున్నారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. భలే విచిత్రంగా ఉంది కదా. అయినా మీరు నా తట్టు తిరగల, అయినా మీరు నా తట్టు తిరగల. ద హార్ట్ బీట్ ఆఫ్ గాడ్. దేవుని హృదయ స్పందన ఏమిటంటే ప్రజలు మారు మనసు పొందాలి, తిరగాలి, దేవుని వైపు తిరిగి దేవుని యొద్దకు రావాలి, దేవుని ఆశ్రయించాలి. అదే ఆయన కోరుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. వండర్ఫుల్ కదండి. మీ దేవుని సన్నిధిని కనబడుటకు సిద్ధపడండి. ఇది ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఇది ఒక అవకాశం కూడా. దేవుని సన్నిధిని కనపడుట. ప్రతి సంవత్సరము ఇశ్రాయేలీలలోని పురుషులు 3 పండుగలకు యెరూషలేములోని దేవాలయానికి వచ్చి కనపడాలి. అలాగే ఇశ్రాయేలు ఉత్తర రాజ్యం, యూదా దక్షిణ రాజ్యంగా విడిపోయిన తరువాత వారికి సొంత ఆధ్యాత్మిక కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడికే వెళుతుండేవాళ్ళు. వాస్తవానికి ఇశ్రాయేలీయులు అందరూ యెరూషలేముకు రావాలి, కానీ యెరూషలేముకు రావటానికి ఇష్టపడలేదు మిగిలిన వాళ్ళు. అందుకనే వారి యొక్క ఆధ్యాత్మిక కేంద్రాలకే వాళ్ళు వెళుతుండేవారు. అలా వెళుతున్నప్పుడు ప్రభు జ్ఞాపకం చేస్తోంది ఏమిటంటే, మీరు నా తట్టు తిరుగుటలేదు, మీ పట్ల నేను ఎన్ని రకాలుగా ప్రవర్తించి చూచినా మీరు మీ తప్పిదాలను ఒప్పుకొని విడిచిపెట్టి కనికరం కోరటం లేదు, నా దగ్గర రావటం లేదు అని అంటున్నాడు. అవునండి, మనం ప్రభు దగ్గరకు తిరిగి వస్తున్నామా? మన హృదయం కఠినమైనటువంటిది. ఈ కఠిన హృదయం దేవుని యొద్దకు రాకుండా ఆపేస్తుంటుంది. దానికి లోను కాకూడదు మనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగ చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధం అవ్వండి. దేవుని సన్నిధిని కనబడుట అన్నప్పుడు మందిరంలోనికి రావటం ఒక అర్థమైతే, ప్రభువు వారి మధ్యకు వచ్చి నివాసం ఉండేటట్లుగా వారు సిద్ధం కావాలి. మనుష్య కుమారుని యొక్క రాకడ దినమును ఎదుర్కొనుటకు శక్తివంతులగునట్లుగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. మనుష్య కుమారుని యొక్క దినమును ఎదుర్కొనటానికి భూమి మీద ఉన్నటువంటి విశ్వాసులైన వారు శక్తి పొందాలి. కనుక ప్రభువు దగ్గరకు రావాలి. ప్రభువు ఇచ్చే పరిష్కారాన్ని మీ జీవితాల్లో మీరు పొందాలి అనగా ప్రభు దగ్గరకు రావాలి. పర్వతాలను నిరూపించువాడను గాలిని పుట్టించువాడను ఆయనే. ఉదయమున చీకటి కమ్ము చేయవాడును మనుషుల యోచనలు వారికి తెలియచేయవాడును ఆయనే. మనుషుల యోచనలు వారికి తెలియచేయువాడు ఆయనే. గాడ్ ఈజ్ అల్టిమేట్. దేవుడు అంతిమం అని ఇక్కడ చెబుతున్నాడు.
మనుషుల యోచనలను తెలియచేయువాడు ఆయనే. మానవుని యొక్క హృదయాన్ని మానవునికి గ్రహింపుకు వచ్చేటట్లు చేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడే. మన హృదయ రహస్యాలు ఎరిగినవాడు, హృదయమును దాని యొక్క తీరుతెన్నులను విశ్లేషించగలిగిన వాడు కూడా ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలాల మీద సంచరించు దేవుడును సైన్యాలకు అధిపతియు అగు యెహోవా అని ఆయనకు పేరు. భూమి మీద సంచరించు దేవుడు, సైన్యాలకు అధిపతి యగు యెహోవా. 4వ అధ్యాయం అంతటిలో కూడా ఏం చెబుతున్నాడు? ఇశ్రాయేలీయులు తమకు ఆధారమైనటువంటి దేవుణ్ణి విడిచారు. ఇశ్రాయేలీయులు దేవుని యొద్దకు రావటానికి ఇష్టపడలేదు. ఎన్ని పరిస్థితులు వారికి వ్యతిరేకంగా తయారవుతున్నా వారు ఇంకా దేవునికి వ్యతిరేకమయ్యారే కానీ వారు దేవుణ్ణి సమీపించటానికి ఇష్టపడలేదు. ఇక 5వ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికీ వారు ఎట్లా నాశనం అవుతున్నారో చెప్పాడు. ఇశ్రాయేలు వారలారా, మిమ్మును గూర్చి నేను ఈ అంగలార్పు మాట ఆలకించండి. అంగలార్పు మాట అనే పదం స్వజనులు మరణించినప్పుడు ఇశ్రాయేలీయులు 30 దినములు 40 దినములు అంగలార్చుట కొరకు కూడుకుంటూ ఉంటారు. మరణం సంభవించినప్పుడు ప్రియమైన వారు ఏడుస్తారు. దినములు విచారకరమైన స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. అలాగున దేవుడు ఇశ్రాయేలును గురించి అంగలార్పు గీతం ఎత్తుతున్నాడు. కన్యక అయిన ఇశ్రాయేలు కూలిపోయెను, ఆమె మరెన్నటికీ లెగదు. లేవనెత్తువాడు లేక ఆమె భూమి మీద పడవేయబడి ఉన్నది. కన్యక అయిన ఇశ్రాయేలును కన్యకతో పోలుస్తున్నాడు. తన పురుషుని యొద్దకు చేర్చబడవలసినటువంటి ప్రధానమైన కన్యకతో పోలుస్తున్నాడు. ఆమె పడిపోయింది, ఆమెను లేవనెత్తేవారు లేరంటున్నాడు. ప్రభువుకు యెహోవా సెలవిస్తోంది ఏమిటంటే, ఇశ్రాయేలు వారిలో 1000 మంది బయటకు వెళ్ళి 100 మంది తప్పించుకొస్తారు, 900 మంది చనిపోతారు. 100 మందిగా బయటికి వెళ్ళి 10 మందిగా వెనక్కి వస్తారు, 90 మంది చనిపోతారు. 1000 మందిలో 10 మంది మిగిలేటువంటి దౌర్భాగ్యానికి వస్తున్నారు. నన్ను ఆశ్రయించిన ఎడల మీరు బ్రతుకుతారు అన్నాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా బేతేలును ఆశ్రయిస్తున్నారు. బేతేలు వారి యొక్క షోమ్రోను యొక్క పుణ్యస్థలం, ప్రార్థనా స్థలం. బేతేలును ఆశ్రయించొద్దన్నాడు. ప్రజలు దేవుణ్ణి విడిచి మందిరాలను ఆశ్రయిస్తున్నారు. దేవుణ్ణి విడిచి యాజకులను ఆశ్రయిస్తున్నారు. అది దౌర్భాగ్యం. నేటి క్రైస్తవ్యం ఇలాగే తగలబడుతుంది. దేవుని స్థానాన్ని దేవునికి ఇవ్వటం మరిచిపోయారు. దేవుని స్థానాన్ని గూర్చి మనుషులకు ఇచ్చేస్తున్నారు. నేను ఈ మధ్యాహ్నం ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతుంటే చెప్పాను, ఒక మైనర్ బాలుడట ఒక దైవ సేవకునికి పరిచర్య చేయటానికి నిలబడ్డాడట. మోకాళ్ళ మీద నిలబడి మంచినీళ్ళు ఇవ్వాలట, మోకాళ్ళ మీద నిలబడి కాఫీ అందజేయాలట. ఎంత దౌర్భాగ్యం ఇది! సేవకుడు మోకాళ్ళ మీద నిలబడి దైవ సేవకునికి అందించటమా? ఆ దైవజనుడు వస్తున్నప్పుడు గడగడలాడుతూ ఏం మాట్లాడతాడా అని గ్రహించటానికి వణికిపోతున్నారట. దేవుని స్థానాన్ని ఎవరికిచ్చారో ఆ సంఘం దైవ సేవకునికి ఇస్తున్నారు. అట్లా తిప్పుకుంటున్నాడు ఆ సేవకుడు. బేతేలులో ఏముంది? బేతేలు ఒక స్థలం. యాకోబు బేతేలుకు అంకురార్పణ చేసిన వాడు, పేరు పెట్టినటువంటి వాడు. దైవ సన్నిధి ఆ స్థలాన బేతేలున యాకోబు అనుభవించాడు. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో ఇశ్రాయేలీయులు దేవుని స్థానాన్ని బేతేలుకి ఇచ్చారు.
ఎటువంటి దౌర్భాగ్యం అది. చాలామంది దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని దైవజనులకు ఇతరాత్రాలకు ఇస్తున్నారు. అది అంగీకారం కాదు. ఆయన మాట్లాడుతూ చెప్పిన మాట, నన్ను ఆశ్రయించండి, నన్ను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు. మోషే కాలంలో తాపకరమైన సర్పములు కరిచినటువంటి వారు మోషే ఎత్తిన ఇత్తడి సర్పము వైపు తేటగా చూచి బ్రతికారు. అది ఇశ్రాయేలీయులకు తెలుసు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వైపు ఆశ్రయించిన వారు, ఆయనను చూచిన వారు, ఆయనపై తమ హృదయమును నిలుపుకున్న వారు రక్షించబడతారంటానికి ఈ మాట సూచన. బేతేలును ఆశ్రయించొద్దు, గిల్గాలులో ప్రవేశించొద్దు, బెర్షబా కళ్ళొద్దు. ఈ మూడు కూడా వారు పిలిగ్రిమేజెస్గా పెట్టుకున్నారు. అవి ఇంపార్టెంట్ కాదు. గాడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్. గిల్గాల్ ఆవశ్యకంగా చెరబట్టబడుతుంది, బేతాలు శూన్యమైపోతుంది. యెహోవాను ఆశ్రయించండి, అప్పుడు మీరు మరలా బ్రతుకుతారంటున్నాడు. రెండో పర్యాయం ఒకే అధ్యాయంలో చెబుతున్నాడు, మీరు నన్ను ఆశ్రయిస్తే బ్రతుకుతారంటూ. ప్రవక్త మాటగా యెహోవాను ఆశ్రయించండి, మీరు బ్రతుకుతారు అని హెచ్చరిక ఇచ్చాడు. ఆశ్రయింపని ఎడల బేతేలులో ఎవరనూ ఆర్పివేయలేనంతటి అగ్ని కనపడి యోసేపు సంతతి వారి మీద పడి వారిని నాశనం చేస్తుంది. న్యాయమును అన్యాయమునకు మార్చి నేలను నీతిని పడవేసేవారలారా, ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశీర్ష నక్షత్రములను సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలాలను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేసేవాడు. ఆయన పేరు యెహోవా. బలాఢ్యుల మీదకి ఆయన నాశనం తెప్పించగా దుర్గాలు పాడైపోతాయి. ఒక ప్రవక్త లేచి దేవుని గురించి వాళ్ళకు మరలా తిరిగి చెప్పాల్సి వస్తుంది. నీతిని నేలపాడవేసి న్యాయాన్ని అన్యాయానికి మార్చేసిన వాళ్ళు తెలుసుకోవాల్సింది, కారు చీకటిని ఉదయంగా మార్చగల దేవుడున్నాడు, ఆయన యుద్ధకు రావాలని. సముద్ర జలాలు భూమి మీద పొరలించగలిగినటువంటి శక్తివంతుడు ఆయన. ఆయన యుద్ధకు రమ్మనే సందేశంతో ముగిస్తున్నాడు. తదుపరి 10వ వచనం నుండి రేపటి వాక్య ధ్యానంలో మనం ధ్యానిద్దాం. ఈనాటి ఎపిసోడ్కు సహకారం ఇచ్చినటువంటి కుటుంబం చాణక్యపురి కాలనీ నివాసితులు ఒక విశ్వాసి గారి కుటుంబం సహాయం ఇచ్చారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించునుగాక. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థించండి. మీకు ప్రత్యేక ప్రార్థన మనవిగా వివరాలు ఇచ్చాను. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ప్రజల రక్షణార్థం ప్రార్థించండి. ప్రార్థన చేద్దాం. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. వాక్య ప్రసారం చేయించిన కుటుంబాన్ని దీవించండి. ఏసే పరిష్కారము పరిచర్య, బిగ్ డయాసిస్ పరిచర్యను నీరు కట్టి ఫలింప చేయండి. విస్తృతమైన పని మాకివ్వండి. యేసు రక్షకుని పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.